వచ్చేసా వచ్చేసా ఇదిగో ఓన్ రేడే ఉన్నాడు. గుజరాత్ లో 2-3 రోజులు ఎందుకు వచ్చి నమస్తే అనే పదవిని హై స్టైల్ ఇస్ వెరీ నైస్ హియర్. లైక్ మీ ఈడియస్ ఓకే ఈడియట్ అన్నట్టు అనిపించింది నాకు. మార్వాడి యూనివర్స్ లో 24/7 సీసీ సర్వైలెన్స్ తో పాటు వచ్చిండే వచ్చేసా వచ్చేసా మార్వాడి యూనివర్సిటీకి నేను వచ్చేసా. ఎవరు సార్ నమస్తే అభయ మందలేందంటే ఏమనుకోబాకండి నీ పాస్ గల సామె ఎండ పగిలిపోతుంది. అయితే కలద్దలు పెట్టుకున్నా ప్లీజ్. అయితే మందలోకి వెళ్ళిపోదాము. అభయ ప్రస్తుతానికి నేను గుజరాత్ లో ఉన్న రాజ్కోట్ మార్వాడి యూనివర్సిటీ ముందున్న మీ పిల్లకాయలు ముఖ్యంగా చెప్పాలంటే ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లకాయలు ఇంటర్ 1, 2 మొత్తం కంప్లీట్ చేసేసి ఉంటారు కాబట్టి ఏ కాలేజీలో వేస్తే బాగుంటుంది, ఏ కాలేజీలో వేస్తే కమ్యూనికేషన్ పెరగద్దంటే ఈ కాలేజీలోనే అన్ని కథకమని ఉంటాయి. స్టడీసు, పీజీలు, కమ్యూనికేషన్ అన్ని నెంబర్ 1. మార్వాడి యూనివర్సిటీ గురించి పూర్తి మందాలు తెలియాలంటే వెళ్ళి స్టూడెంట్స్ తో మాట్లాడదాం. ఆడ మందలు ఏ విధంగా ఉంటుందో మీరే చూద్దరు. వీడియో మాత్రం స్కిప్ చేయబాకండి. వచ్చిండే ఊరు నీ పాసుగల సామె ఇటు చూసినా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరు అభయ ఇది యూనివర్సిటీయా లేదా అంతకు మించా అద్దకు మేళ అంతకు మించినే చెప్పాలా? అభయ మీరు గాని మార్వాడి యూనివర్సిటీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటే అభయ మార్వాడి యూనివర్సిటీ అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదిగోండి ఇదిగో ఓన్ రేడే ఉన్నాడు పెద్ద మనిషి అన్న శ్రీనివాసన్ నాయుడు అన్న. ఒకసారి అన్న నమస్తే. ఇదిగోండి అన్న నెంబరు స్క్రీన్ మీద పోతా ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి కాంటాక్ట్ అయిపోండి. అది మందల మార్వాడి యూనివర్సిటీ గురించి నేను చెప్పడం కాదు. ఇక్కడ మన నెల్లూరు పిల్లకాయలు ఉన్నారు వాళ్ళని అడిగే తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళ పేర్లు అడగదాం. బ్రో ఏం పేరు నీ పేరా? సుమంత్ రెడ్డి. అబ్బా కథకమనండు. అమ్మ నీ పేరు? దుర్గాలక్ష్మి. అమ్మ అనీష్ కార్తిక్. వీళ్ళు మొత్తం నెల్లూరు పిల్లకాయలు. వీళ్ళనే కాదు చాలా కుప్పలు ఉన్నారు. నెల్లూరు వాళ్ళు ఏడకపోయినా ఉంటారు. కెనడా, యుఎస్, యూకే నీ పాసుగల సమయం నెల్లూరు వాళ్ళు ఎవరు తగ్గేదిలా చెప్పండి ఒకసారి. తగ్గేదిలా నెల్లూరు వాళ్ళు ఆ విధంగా ఉంటుంది. సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టడీస్ ఏ విధంగా ఉంటాయి, చదివిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ కావచ్చు, కంపెనీలు ఉద్యోగాలు కావచ్చు అన్నీ ఉంటాయా లేదా ఒకసారి మన ఎవర్స్కి? స్టడీస్ చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ కూడా చాలా కోఆపరేట్ అవుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయని సీనియర్స్ అందరు చెప్తా ఉన్నారు. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏ ఇయర్ చదువుతున్నారు? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ బ్రాంచ్ సిఎస్సి లో ఏదో గ్రూపులు ఉన్నాయంట ఈ మధ్య కొత్తగా పెట్టారు. స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ స్పెషలైజేషన్స్, మిషన్ లెర్నింగ్, ఏఎంఎల్ అని అలా ఉంటాయి. ఓకే అంటే మేము చదివేటప్పుడు ఏంటంటే నేనైతే ఈసీఈ తర్వాత సిఎస్సి ట్రిపుల్ అని ఈ విధంగా ఉండేటివి. అంటే ఇప్పుడు వచ్చే వీటిలో కూడా మొత్తానికి స్పెషలైజేషన్స్ అంట. నువ్వేం బ్రో గుమ్మ గిట్టా చూస్తాను మాట్లాడు. అదే లేదు బ్రో మనకి అంతా ఇక్కడ మనకి సార్ వాళ్ళందరూ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నా కానీ వాళ్ళు మనకి ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏదైనా కాలేజ్ మేము ప్రాజెక్ట్ తయారు చేస్తే ఫండింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని ఫండింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసి నీ ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్క కంపెనీకి పోయేటట్టు రీచ్ అయ్యేటట్టు నీకు ప్లేస్మెంట్స్ కి చాలా బాగా యూజ్ అయ్యేటట్టు చేస్తారు మనకి ఇక్కడ సార్ లెక్చరర్స్ అనే వాళ్ళు అన్నిటికీ. దానివల్ల మనకి ఏదైనా చేయాలని ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి మంచి ఐడియాస్ సార్ వాళ్ళ ద్వారా కానీ మనకు కానీ వస్తే మాత్రం చాలా మంచి యూజ్ అవుద్ది మనకి ఇక్కడ. మన అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది నువ్వు చదివే కాదు నీలో బాగా ఐడియాస్ అని బాగా పెంచుకోవడానికి సార్ వాళ్ళు బాగా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే అందరు స్టాఫ్ కావచ్చు ఇంకా మొత్తం లెక్చరర్లు కావచ్చు. మన ఏ టైంలో డౌట్ అడిగినా వాళ్ళు మన ఫోన్ నెంబర్స్ ఇస్తారు. అబ్బా కాంటాక్ట్ అవ్వమని సార్లు ఇస్తారు, మేడంలు ఇద్దరు ఇస్తారు. మనం అంటే ఏ టైం అంటే అలా చేయకూడదు, కొంచెం టైం చూసుకొని చేయాలి డౌట్ల కోసం. స్పోర్ట్స్ బాగుంటాయి. స్పోర్ట్స్ అన్ని అక్కడ క్రికెట్ ఆడతాను రెగ్యులర్ గా. చూసి అర్థమవుతుంది మనిషి. అదే మనిషి కథకమని ఉన్నాడు సన్నగా. అంటే మామూలుగా క్రికెట్ ఆడి కొంచెం బాడీ మెయింటైన్ చేయాలంటే ఎట్టా, నాలాగా బిర్యానీ తిని బాగుంటుంది తినాలంటే ఎట్టా. ఇంకా నీకు క్రియేటివ్ ఐడియాస్ ఉంటే అబ్బాయి చెప్పినట్టు ఒక అబ్బాయికి తెలుగు అబ్బాయికి 7 lakhs ఫండింగ్ ఇచ్చింది గూగుల్. ఇక్కడ 7 లక్షలా అబ్బాయి ఐడియా అని వచ్చి సూపర్. ఇదిగో ఈ పాపతో మాట్లాడదాం. నువ్వు చెప్పమా. కాలేజ్ ఫ్యాకల్టీ పరంగా కానీ మనం ఏం కమ్యూనికేట్ అవ్వాలన్నా కానీ టీచర్స్తో ముందు ఉంటారు. మనం ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్యాబిన్కి వెళ్ళి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని కలవచ్చు. వాళ్ళు మన పోర్టల్లోనే ఇస్తారు ప్రతి ఒక్క డీటెయిల్స్. ఇంకా మనకి ఇక్కడ కమ్యూనికేషన్స్ అయితే స్కిల్స్ బాగుంటాయి టీచర్స్తో. ఇంకా జాబ్స్ పరంగా అయితే చాలా బాగుంది. మొన్న రీసెంట్గా కూడా చాలా జాబ్స్ అయితే మంచి. అంటే ఇప్పుడు ఒకటి నెల్లూరులో అయితే మన వాతావరణం తగ్గట్టు మనం ఉంటాము. అంటే దాదాపు ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే మీరు 2వ సంవత్సరం ఇక్కడ ఉండడం ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అంటే మధ్యాహ్నం దాకా బాగా చెమట, సాయంత్రం అయితే కొంచెం చల్లగా ఉంది. చాలా క్లైమేట్ చాలా బాగానే ఉంటుంది. బాగా ఎంజాయ్ చేశారు పెద్దని లాస్ట్లో? ఎంజాయ్ చేసాం బాగానే. అంటే ఇంకా అందరూ హాస్టల్లో ఉండేవాళ్ళు కదా పాపము. నువ్వు చెప్పు తమ్ముడు.
అంటే కాలేజ్ పరంగా చూసుకుంటే అన్ని విధంగా బాగానే ఉన్నాయి. లైబ్రరీ కావాలన్నా ఏమన్నా ఎక్స్ట్రా బుక్స్ కావాలన్నా కానీ ఉంటాయి. రూమ్కి ఇవ్వాలంటే రూమ్ కూడా అన్నీ ఉంటాయి. నేను తిరిగి అలిసిపోయి ఇదిగో చెమటలు కారిపోతున్నాయి. పెద్ద యూనివర్సిటీ సామె. ఎవరిసో లోపలికి వచ్చానా రాగానే చూడండి, మార్వాడి యూనివర్సిటీ చూడండి, 17,000 మంది ప్లస్ 17,000 మంది పైన స్టూడెంట్లు అక్కడికి రావడం జరిగింది. వచ్చి క్యాంపస్ చూసుకున్నారు, చూసి క్యాంపస్ నచ్చి చాలా మంది జాయిన్ అయిపోయారు. 54 కంట్రీల నుంచి 17,000 మంది స్టూడెంట్లు జాయిన్ అయ్యారు. చూడండి, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, భూటాను, బోట్స్వానా, దాదాపుగా 54 కంట్రీల నుంచి 17,000 మంది స్టూడెంట్స్ ఈడ జాయిన్ అవ్వడం జరిగింది. అది మందల నాయన. క్లాస్ రూమ్లోకి వచ్చాము, పిల్లకాయలు చూడండి ఏ విధంగా చదువుకుంటున్నారో. తెలుగు, రకరకాల భాషలోళ్ళు అందరూ మార్వాడి యూనివర్సిటీలో ఉన్నారు. ఒక్కసారి మన తెలుగు పాప ఏడ ఉంది, మాట్లాడదాం. పాప నమస్తే. నమస్తే. అబ్బా, గుజరాత్లో 2-3 రోజులు ఎందుకు వచ్చి నమస్తే అనే పదం విని కమ్మకుంది ఆ పదం వింటే. సరే, ఏ విధంగా ఉంది స్టడీస్ ఇక్కడ చదువు? నువ్వు ఏ విధంగా చదువుతున్నావు? ఏ సబ్జెక్ట్ అదే? ఈడిఎస్ఆ? ఓకే, ఈడియట్ అన్నట్టు వినిపించింది నాకు. తిడుతుందేమో అనుకున్నా. మొత్తానికి ఈడిఎస్ అంట. సరే, ఇంకా డిస్టర్బ్ చేయకూడదు, చదువుకుంటా ఉన్నారు. ఒకసారి పక్కనే ఉన్నారు. బ్రో నమస్తే. నమస్తే. యు ఆర్ ఫ్రమ్ మొజంబిక్. వాళ్ళ స్టైల్ గా చెప్పు, మొజంబిక్. వెరీ గుడ్. సో ఈడిఏ వాట్ సబ్జెక్ట్? ఈడిఎస్. సో ఆర్ యూ ఎంజాయింగ్ ద స్టడీస్ హియర్? yes. ఓకే, అంతకుమించి మనకు రాదు, మనం మాట్లాడలేము కూడా. సార్ ఇట్రా అన్న. ఆ విధంగా ఉంటుంది అభయ స్టడీస్ పరంగా. అదిగోండి మొత్తం ఇదిగో బ్యాక్ బెంచర్స్ మనోళ్ళు. మనం ఎప్పుడు బడికి పోయి ఫస్ట్ బెంచ్ లో కూర్చుందే లే, కానీ సక్సెస్ అయ్యేది బ్యాక్ బెంచర్సే. ఏడైనా చూడండి, క్లాస్ రూమ్లో మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు, లేకపోతే హిందీ వాళ్ళు ఉంటారు, మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు. కానీ మార్వాడి యూనివర్సిటీలో మొత్తం అందరు కలిపి ప్రశాంతంగా చదువుకుంటున్నారు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చున్నారు. ఇంత మాట్లాడదాం. బ్రో నమస్తే, హౌ యూ? I'm good. How are you? యా వెల్, ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో వాట్స్ యువర్ నేమ్? My name is Obet. Obet. Okay, so are you enjoying studies here? How is the PG? How is the food? I am enjoying everything here. India is nice. Enjoying with your friend with your studies? Yes. So that's your friend, right? Yes. I have friends from South India. Oh, South India and North India's? Gujarat. So that's goal name. What's that's goal name? Hi. How are you? I'm good. Your hairstyle is very nice here. Thank you. Like me. So how is you feeling well right now? I'm feeling okay. Very good. So you are from? I'm from Sierra Leone. Sorry? Sierra Leone. నాకేం అర్థం కల, తిడుతుందేమో. సరే, ఆ విధంగా ఉంటుంది. కలిసి మెలిసి చదువుకోవడం అంటే ఈ విధంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చదువుతో పాటు అన్ని విధాలుగా మీరు కంఫర్ట్గా అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ కంప్యూటర్స్ అన్న. లోపల ఉండేటియా? ఈ లోపల ఉండేటివి సూపర్ కంప్యూటర్స్, హై పెర్ఫార్మెన్స్. ఎవరు ఒకసారి చూడండి. ఇవి ఏంటంటే ఐఐటీలు మాత్రమే ఉంటాయి. కొన్ని ఐఐటీస్లో, ఆ తర్వాత కొన్ని ఒక 20 లోపల యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి. లోపల పోదాము, ఇది చెప్తా దీని గురించి. ఇదే హైలైట్. ఎవరు ఒకసారి పైన చూడండి, ఫ్యాను. వా, ఎంత పెద్ద ఫ్యాన్ చూడండి. జిగ్గు 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 జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతారు కదా. అవును. ఏ చదువుతున్నారు కదా. అవును. వీళ్ళకి ఇవి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద రన్ అవుతాయి. ఇది ఆ సిస్టమ్లా? ఈ సిస్టంలో. అబ్బా, ఇవి ఓన్లీ ఐఐటీస్లో, కొన్ని టాప్ యూనివర్సిటీలో ఉన్నాయి. మన మార్వాడి యూనివర్సిటీలో కూడా ఉంది. అంటే మనం జనరల్గా కంప్యూటర్ మీద చేసేది ఒక రోజులో చేసేది 1 నిమిషంలో అయిపోతుంది. ఆయన మార్వాడి యూనివర్సిటీలో ఉన్న ఐఓఎస్ ల్యాబ్ బయట ఉన్నాము. ఏదన్నా దీని మందల? ఇది ఐఓఎస్ ల్యాబ్ అన్న. లోపల రండి. రండి. వా, చిన్న వ్యవహారం కాదా. మొత్తం సిస్టమ్లు యాపిల్ సిస్టమ్లు అన్నీ. ఇది మనం మాట్లాడుకుంటానా, పిల్లలు ఇంత దూరం అయినా రావాలా అని అడిగారు, గుర్తుందా? అవును. వీటి కోసమే అన్న. ఇవి ఏంది అంటే మనం డైరెక్ట్గా ఐఫోన్లో యాప్స్ క్రియేట్ చేయలేము. అవును, వాస్తవం. కానీ ఇక్కడ మనం ఈ ల్యాబ్లో ఏదైతే ఈ హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ ఉంటాయి, ఇక్కడ మనం యాప్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్గా ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళే ఉంటారు. సో కంపెనీ ట్రైనీయే ఉంటాడు. సో ఇది మినీ ఒక కంపెనీ సెటప్ అన్నమాట. ఐఓఎస్ యాపిల్ కంపెనీలో ఏం పని చేస్తారో ద సేమ్ వర్క్ ఇక్కడ మన పిల్లల దగ్గర మనం చేపిస్తూ, అది కూడా కంపెనీ వాళ్ళే. ఆ కంపెనీ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు 4 years. దాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటాం. వర్క్స్ జరుగుతున్నాయి కానీ మన దగ్గర గూగుల్ ఉంది, సిస్కో ఉంది, విప్రో ఉంది, మైక్రోసాఫ్ట్ ఉన్నాయి. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కోసం ఇక్కడ యూనివర్సిటీలో సరిపోతుంది.
కానీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చదువుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మార్వాడి యూనివర్సిటీకి రావాల్సిందే. నాయన ఇది మెస్సా లేకపోతే ఇంకేదన్నా? చూడండి ఎంత పెద్ద మెస్సు. మొత్తానిగా చూసుకుంటే ఒక 500 ఒక 600 మంది కూర్చోవచ్చు, అంత పెద్దది. చాలా పెద్ద మెస్సు. పిల్లకాయలు ఏడ ఇబ్బంది పడకుండా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరం చిన్నగా ఉండదు అభయ. అమ్మిడికి వస్తే చూద్దాం రండి. ఈరోజు అంటే లేటుగా వచ్చాం, పొద్దునంగా వచ్చాం షూట్కి. ఇప్పుడు టైం ఏం తెలుసా? 2:30. ఇంకేముంటుంది 2:30కి వస్తే. అన్నం ఉంది. అన్నము ఇదిగోండి, ఇది దొండకాయ తాలింపు, సాంబారు. అయ్యో ఇదేంది ఏం కూర ఇది? రాజ్మాల్. ఆహా, బఠానీలు కూర. అట్టాగే ఇంకా పెరుగు. ఇదేదో పచ్చడి అంటే ఇదే. అది పచ్చడి, ఇంకా ఎర్రగడ్డ ముక్కలు, ఇంకా చాలా ఐటెంలు ఉన్నాయంట. కాకపోతే అయిపోయినాయి, మనం లేటుగా వచ్చాం. ప్రస్తుతానికైతే ఉండేది ఇయే. అభయ వంటింట్లోకి వస్తే కూడా చూడండి మీరు ఎంత పెద్ద వంటిల్లో. అంటే దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్కి వంట వండాలంటే పొద్దున టిఫిన్లు కానించి, మధ్యాహ్నం భోజనాలు కానించి, రాత్రి మళ్ళీ వాళ్ళకి పెట్టబడలే. ఎందుకంటే ఏదేమన్నా కానీ పెద్ద పెద్ద దబ్బర్లో వండుతూ ఉన్నారు. అది చూడండి ఎంత పెద్ద దబ్బరో. స్టూడెంట్స్కి మాత్రం ఏడ ఇబ్బంది పడకుండా తింటి దగ్గర కథకమని సెట్ చేస్తున్నారు. అట చపాతీ ముద్ద పెట్టడము, ఇంక ఈ విధంగా రావడం రోటీలు టక 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 టక. అబ్బయ్య చూస్తున్నారు కదా వెనక ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాస్టల్, కాలేజ్ అనుకున్నారు. కానీ ఏదేమన్నా కానీ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లో ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్. అవును. ఆ పక్కదే అది బాయ్స్. ఆ పక్కదే బాయ్స్. అవతలది కూడా. ఈ పక్కదే ఇది కూడా బాయ్స్. అబ్బా సరే, మొత్తానికి అయితే అన్ని బాగున్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నీట్గా అన్ని చెప్పేవు. కాకపోతే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటంటే బాగా ఆలోచిస్తారు. ఏ పిల్లకాయలు అంత దూరం పంపిస్తున్నామే, వాళ్ళకి సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచిస్తారు. అవునన్నా. ఒక్కసారి ఆ సేఫ్టీ విధానం ఏ విధంగా ఉంటుంది మన దగ్గర? మార్వాడి యూనివర్సిటీలో 24/7 CC సర్వైలెన్స్ తో పాటు మీ పిల్లల్ని మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ పర్మిషన్ లేదే అవుటింగ్ కూడా పోవడానికి ఉండదు. ఖచ్చితంగా మీకు మార్వాడి యూనివర్సిటీ యాప్ ప్రొవైడ్ చేస్తాం. ఎలా యూజ్ చేయాలో నేను నేర్పిస్తాను. సో మీరు ఆ యాప్ లో పేరెంట్స్ ఎస్ అని పెడితేనే వీళ్ళకి అవుటింగ్ పర్మిషన్ ఉంటుంది. ఓకేనా? దాంతో పాటు వీళ్ళ అటెండెన్స్ కానివ్వండి, వీళ్ళ క్లాసులకి వెళ్తున్నారా లేదా, ఎవ్రీథింగ్ మీరు వీళ్ళ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అటెండెన్స్ పర్సంటేజ్ కానీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ థింగ్, నేనున్నాను ఈ రోజులు. మీకు ఏ చిన్న విషయం వచ్చినా ఆంధ్ర నుంచి ఎవరైతే వస్తున్నారో నా నెంబర్ మీరైతే కాంటాక్ట్ చేస్తే మీకు 24/7 ఏ టైంలో అయినా సరే, నిద్రపోయే టైంలో తప్పనించి మిగతా ఎప్పుడైనా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అదభయ మందల సెవెంట్లు కూడా కాలిపోతున్నాయి. పొద్దునంగా స్టార్ట్ చేసాము. మీకు కానీ ప్రోగ్రామ్ వచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదవాలనుకునే వాళ్ళకి అర్జెంట్గా ఈ వీడియో షేర్ కొట్టేసేయండి. అది మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.